శ్రీ చైతన్య స్కూల్లో గత 11వ తారీఖు 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డది. తను ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. నిన్న ఉదయం తన తల్లి స్కూల్ వద్దకు వచ్చి నా పాపని ఇలా ఫీజులు కట్టలేదని వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసిన స్కూల్ యాజమాన్యం ఎలాంటి చలనం లేకుండా తల్లి ఆవేదనను పట్టించుకోలేదు. ఇదే తరుణంలో స్థానిక బీజేపీ నాయకులు మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్ ముందు వచ్చి ధర్నా చేస్తున్నారు. అసలు వారి డిమాండ్ లేనిది అసలు ఏం జరిగిందని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మన మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్లో నిన్న అఖిల అనే విద్యార్థిని 10వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. దానికి మేము ఈ స్కూల్ యాజమాన్యాన్ని దీని అనుమతులు కూడా ఈఓ గారు ఎంఈఓ గారు ఎంబడే దీన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఇది ఒక వ్యాపారం లెక్క తయారైంది. గతంలో ఒక 10 రోజుల కిందనే క్రిక్ స్కూల్లో జరిగింది, ఇక్కడ జరుగుతుంది. అంటే మీరు విద్యార్థులకు చదువులు చెప్పే విధంగా చేయాలి, కానీ ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని అడగాలి. విద్యార్థిని హేళన చేయడం ఏంది? ఎంత ఘోరమైన చర్య ఇది. వాళ్ళ సున్నితమైన మనసులు ఉంటాయి, చదువుకోనికి వచ్చిర్రు, వాళ్ళని అసభ్యకరంగా హేళనగా మాట్లాడితే ఆమె డిప్రెషన్లోకి పోయి ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఒకసారి ఇలా జరిగింది అనుకో, మేడ్చల్ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద మేము దాడి చేస్తామని మేము చెప్తా ఉన్నాము. అలాగే ఈ స్కూల్ మొత్తాన్ని అనుమతులు మొత్తం వెంబడే రద్దు చేయాలి. బీజేపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. ఈరోజు మా మేడ్చల్ మున్సిపల్లో కేవలం ఫీజు డబ్బుల గురించి ఒక నిండు ప్రాణాన్ని బలికొన్న ఈ శ్రీ చైతన్య కాలేజ్ని ఈ యాజమాన్యాన్ని వెంటనే అనుమతులు రద్దు చేయాలి. వీళ్ళు 100 స్కూళ్ళు 100 కాలేజీలు 1, 2, 3, 4 అని చెప్పుకుంటూ సామాన్యులని మిడిల్ క్లాస్ని పేరెంట్స్ని వీళ్ళు మెస్మరైజ్ చేసి వీళ్ళ స్టూడెంట్స్ని జాయిన్ తర్వాత ఫీజుల గురించి వీళ్ళు ప్రతిరోజు వాళ్ళను చిత్రహింసలు ఎంత చేసినా కాబట్టి ఆ అమ్మాయి ఈరోజు బలవన్ మరణాన్ని కాపాడింది కాబట్టి వెంటనే ఈ శ్రీ చైతన్య స్కూల్ లాంటి విద్యా ప్రైవేట్ సంస్థలన్నిటికీ కూడా మా మేడ్చల్ బీజేపీ శాఖగా ఇదే ఛాలెంజ్గా చెప్తున్నాము. ఎక్కడైనా కూడా ఫీజులకు ఈ విద్యార్థులను బలవంతంగాని చేసినట్లు మాకు తెలిసినట్టయితే ఆ కాలేజీలని ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఖబర్దారని చెప్పడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ మేడ్చల్ టౌన్లో ఉన్నటువంటి స్కూల్లో 10th క్లాస్ విద్యార్థిని అఖిల అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. సో దానికి సందర్భించి మేము బీజేపీ పార్టీ నుంచి అందరం కూడా ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ శ్రీ చైతన్య స్కూల్స్ అనేటివి అన్నీ కూడా బిజినెస్ మైండ్ స్కూల్స్. ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ కోసం సెల్ఫ్ డబ్బాని కొట్టుకుంటూ ఉంటారు. మా స్కూల్లోనే మంచి ర్యాంక్స్ వస్తాయి, ఇక్కడ చదివిన పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారనే ఒపీనియన్స్ పేరెంట్స్ మనసులోనే పెడుతూ ఉంటారు. సో పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ స్కూల్స్ని మాత్రం ఎవ్వరు కూడా ప్రయారిటీ ఇవ్వద్దు. ఎందుకంటే ఎప్పుడు చూస్తున్నా కూడా పేపర్లో కానివ్వండి, న్యూస్లో కానివ్వండి, శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ ఆత్మహత్య, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ ఆత్మహత్య, లేదంటే శ్రీ చైతన్య మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య అనే విషయాలు మనం వింటూ ఉన్నాం. సో డెఫినెట్గా అందరం కూడా ఈ స్కూల్స్ని రద్దు చేయాలనేసి మేమైతే బీజేపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఈ స్కూల్ మీద ప్రిన్సిపల్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ వెల్ యాజ్ డిఓ ఎంఈఓ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా. ఆత్మహత్య చేసుకుందో ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబానికి 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా నెలకు వారానికి ఒకటి అది హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడనొక్క ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీ ఉండొచ్చు, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదొక విద్యా సంస్థలని మాఫియా. ఇంతకుముందు కేసీఆర్ మద్దతు ఇచ్చే 100 కోట్లు ఆయన తిన్నాడు, ప్రజలను మధ్యతరగతి ప్రజలను పీడించారు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని అదే మార్గంలో పోతుండు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం ఏంటంటే రేవంత్ రెడ్డి కానీ కలెక్టర్ కానీ అందరు ముఖ్యమంత్రులు దీని మీద సమీక్ష చేయాలి. ప్రతి స్కూల్ ముంగట నోటీస్ ఉండాలి. ముంగట ఈ స్కూల్లో ఈ 9వ తరగతికి ఇంత ఫీజు అనేది ఉండాలి, ఇదే సిస్టమేటిక్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. లేని కాలేజీలను బంద్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సోమవారం నాడు శ్రీ చైతన్యలో అఖిల అనే అమ్మాయిని ఫీజు కోసమని హెడ్ మాస్టర్ అడగడం జరిగింది. అది కూడా ఫీజు విషయాలు ఏవైనా సరే పిల్లలతోటి చర్చించొద్దు. ఆమె తండ్రి రోజు కూడా స్నాక్స్ అని లంచ్ బాక్స్ అని ఇవ్వడానికి డైలీ రెగ్యులర్గా వస్తూనే ఉన్నాడు, అందుబాటులోనే ఉన్నారు. ఒకవేళ అందుబాటులో లేకపోయినా కానీ మంత్లీ వన్స్ పీటీఎం అని ఉంటుంది, పేరెంట్స్కి టీచర్స్కి మధ్యన మీటింగ్ ఉంటుంది. అప్పుడు ఆ సమయంలోనైనా మీరు చర్చించాలి ఈ విషయం, అంతేగాని పిల్లలతోటి మాత్రం ఈ విషయాన్ని చర్చించొద్దు. అలా చర్చించడం వల్లనే ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీకు ఇప్పుడు ఇవ్వాల్సిన ఫీజు ఎంత ఉందండి? ఒక 80,000 లేదా 8 లక్షలు అనుకుందాం. కానీ దానికి వడ్డీ చక్రవడ్డీ కలిపి పేరెంట్స్ ఇచ్చినా కూడా మీరు ప్రాణం తిరిగి ఇవ్వగలుగుతారా?
లేదు కదా. ఎందుకని ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు? ఒక ప్రాణము పోయిన తర్వాత ఎన్ని లక్షలు పెట్టినా కానీ, ఎన్ని కోట్లు పెట్టినా కానీ తిరిగి ఇవ్వలేము. ఎందుకు డబ్బుకు విలువ ఇచ్చి మనుషులకు ఎందుకు విలువ ఇవ్వలేకుండా పోతున్నారు? ఇప్పుడు విద్య అనేది కూడా మొత్తం ఒక వ్యాపారం అయిపోయింది. దాన్ని అమ్ముకోవడంలోనే ఉన్న ఇంట్రెస్ట్ పిల్లల కోసము వాళ్ళ మనస్తత్వం గురించి ఆలోచించే విధానంలో పెడతలేరు అసలు. ఇలాంటి స్కూళ్ళని వెంటనే సీజ్ చేయాలి. శ్రీ చైతన్య స్కూల్ని, మేడ్చల్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ని సీజ్ చేయాలని నేను భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను.